సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఇంకా వార్తల వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ 29వ వార్డు అంగడిదిబ్బ సాయిబాబా గుడిలో పోలి పాడ్యమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వియ్యపు చిన్నారావు మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా సాయిబాబా గుడి వద్ద పోలి పాడ్యమి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని కార్తీక మాసం ఆఖరి రోజు ఈ కార్యక్రమం తెల్లవారుజామునే పూజలు నిర్వహిస్తారని వివరించారు. ప్రతి సంవత్సరం దగ్గర 23 సంవత్సరం అయిందండి గుడి కట్టి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా బాధ్యతలు దొరుకుతుంటాయి. ప్రతి లక్షవరం కూడా ఇక్కడ అన్నదానం దొరుకుతుంది. పంచామృత అభిషేకాలు, పల్లకి ఉత్సవం, ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా, ఈరోజు పూలస్వర్గం సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దీపాలు ఉన్నట్టు ఇక్కడ మన సాయిబాబా గుడి దగ్గర, కింద వినాయకుడి గుడి దగ్గర కూడా ఇంతకుముందు అక్కడ గోకులపాల దగ్గర కూడా ఏర్పాటు చేసేవాడు. ఈసారి మొత్తం ఇక్కడ మన సాయిబాబా గుడి దగ్గర మన కింద సంపదమైన వసతి వినాయకుడి మందిర్ దగ్గర ఏర్పాటు చేసి భక్తులు ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాలను పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వీకరించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం కాబట్టి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అలాగా బాగా జరగాలని ఆ భగవంతుడు, ఆ సాయిబాబా ఆశీస్సులు, గణపతి శివుడు ఆడుతున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ. జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క బైక్ ర్యాలీ ఎన్ఏడి నుంచి కైలాసపురం డిఎల్బి గ్రౌండ్ వరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుడివార అమర్నాథ్ గారు, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు శ్రీ అంబటి రాయుడు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కోలా గురువులు గారు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు గారు. అనంతరం డిఎల్బి గ్రౌండ్ లో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అమర్ లెవెన్స్ అండ్ కేకే రాజు లెవెన్స్ మధ్య జరిగింది. ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ప్రముఖమైనటువంటి క్రీడలు అంటే ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు కానీ యువకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఆకర్షితులయ్యేటువంటి క్రీడలు క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ అండ్ ఖోఖో, వీటన్నిటిని కూడా మరింతగా ప్రజలకు చేరువ చేయాలి, మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతటికీ కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం. మరి దీనికి మొట్టమొదటిసారిగా విశాఖపట్నం జిల్లా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి భారత క్రికెట్కి ఆడినటువంటి సోదరులు అంబటి రాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రీడలకు కూడా తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం తరపు నుంచి ఉండడం, మన రాష్ట్రంలో పుట్టి పెరిగి మన రాష్ట్రం నుంచి భారతదేశాన్ని రిప్రజెంట్ చేసినటువంటి గొప్ప క్రికెటర్స్లో రాయుడు ఒకరు అనేటువంటిది మనందరం కూడా గొప్పగా చెప్పుకునేటువంటి దానికి మనకి గర్వకారణం. మరి అందులో భాగంగా మరి వారిని ముందును పెట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని, వారిలాగా అందరూ స్ఫూర్తి పొంది దేశానికి ఆడి మన రాష్ట్రానికి మన ప్రాంతాలకి గౌరవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి వారిని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తే యువకులు కూడా ఇన్స్పైర్ అవుతారన్నటువంటి ఉద్దేశంతో వారిని కూడా ఆహ్వానించినప్పుడు వారు పాల్గొని మరి ఈ కార్యక్రమాలు తుఫాన్ బాధిత రైతులను నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం తదితర రూరల్ ప్రాంతంలో కూడా తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను కరువు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం తక్షణ సహాయంగా 1000 కోట్లు, పూర్తి సాయంగా 10,000 కోట్లు ప్రకటించాలన్నారు. నష్టపోయిన పంటలను గుర్తించి అక్రమం జరగకుండా ఎమ్యూనరేషన్ చేయాలని, కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతు సంఘాలను బాధితులను ఎమ్యూనరేషన్ కమిటీలో వేయాలని డిమాండ్ చేశారు. లోక కళ్యాణార్థం కెప్టెన్ రామారావు కోడలి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చేపట్టిన పార్థివ లింగేశ్వర వారి మహారుద్రాభిషేకం యావత్ మానవాళికి శుభం చేకూరుస్తుందని
కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి గారు, వైసీపీ నాయకులు సీతంరావు సుధాకర్, దోండ్రా శ్రీనివాసు అన్నారు. కార్తీక మాసం పోలీస్ వర్గం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పేలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ రుద్రాభిషేకం, కోటి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని వారు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రపద హోర్డింగ్ సౌజన్యంతో భక్తులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ శ్రేయస్సు కోసం అనునిత్యం పూజలు నిర్వహించడంతో పాటు ఇలాంటి బృహత్కరమైన రుద్రాభిషేకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాము భాగ్యస్వాములు కావడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డెడ్డి ప్రసాద్, కార్యదర్శి బొడ్డి పోలారావు మాట్లాడుతూ రుద్రాభిషేకం విశిష్టతను తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వాసుపల్లి నారాయణ, పంపాన గణేష్, బడ్డే నాగరాజు, సత్యనారాయణ, పాకలపాటి అప్పారావు, నర్సింగ్, మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో ప్రతి ఏటా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం మళ్ళీ పార్థివలింగ రుద్రాభిషేకం జరుగుతోంది. మా సోదరులు మిత్రులు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా జరుగుతోంది కార్యక్రమంగా ప్రార్థన చేస్తూ మరి నిర్వాహకులందరికీ కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మహారుద్రాభిషేకానికి ఇచ్చేసినటువంటి అశేష ప్రజావానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడానికి మా రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ అందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అందరూ వచ్చి పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి అన్ని రకాల పంచామృతాలతోని విశేషమైనటువంటి గంగా జలాలతోని అభిషేకం చేసి ఉన్నారు. ఓం నమో నమశివాయ. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిన్నబాబు గారితో జరుగుతున్న శ్రీ ఈశ్వర రుద్రాభిషేకం చూడటం ఉన్నది ఎంతో అదృష్టంతో కూడుకున్న పని. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ ఈదిలో ఉన్న ప్రజలు ఇలాంటి రుద్రాభిషేకాన్ని చూడలేరు. ఇలా ప్రతి సంవత్సరం రుద్రాభిషేకం చేస్తూ మనందరికీ ఆ దేవుడి దర్శనం రుద్రాభిషేకం చూసి ఇది ఇచ్చినందుకు ఆ శనిబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ 34వ వార్డులో కొలివై ఉన్న రేణుకెల్లమ్మ దినోదినం శనం అమ్మ వైభవం ప్రజలకు తెలియపరుస్తుంది. ఎందుకంటే కోరికలు తీర్చే తల్లి ఈరోజు భక్తులు తండగా వచ్చి అన్నదానానికి కానీ పండగ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ మేము ఉన్నాం, మేము ముందుకు వస్తాము, మేము చేస్తాము. మరి ఈరోజు ఈ మొత్తం ఇంత వైభవంగా జరుగుతుందంటే అది భక్తుల సహకారంతో మరి నిత్య శివనామ స్వరూపుడు పేలా వెంకట అప్పలనాయుడు గారు వారి చేతుల మీద ఈ పార్థివలింగేశ్వర స్వామివారి రుద్రాభిషేకం జరుగుతుంది. దానికి మా డాక్టర్ గారు, మా అధినేత, మా రథ చక్రవర్తి వారు వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేశారు. అలాగే తోటి మా నాయకులందరూ వచ్చి విచ్చేశారు, వాళ్ళందరూ కూడా ఆనందం పరిచారు. గో ఆధారిత ప్రకృతి పంటల మేళాను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 17 వరకు మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యం మనం పండించే ఆహారం మీద ఆధారపడి ఉందన్నారు. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే రైతుకు చేయూత ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చన్నారు. విశాఖను ఆరోగ్య విశాఖగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి మేళాను దోహదపడతాయని పేర్కొన్నారు. అమృతం పండించి అందజేస్తున్న రైతులకు ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ కిసాన్ సంఘ జాతీయ నాయకులు జలగం కుమారస్వామి, గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్య వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరికరాలు కానీ అన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా మన
విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్నీ పెరుగుతుంది అని ఆశిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి, కుటీర పరిశ్రమల వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. బహుజనులకు రాజ్యాధికారం సొంతం కావాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకులు ముఖేష్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల వారిని ఐక్యం చేసుకుని సమాజ్వాదీ పార్టీ అధికారంలో తీసుకొచ్చేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇన్ఛార్జిగా జలాది విజయ్తో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలను నియమించడం జరిగింది. ఈ మేరకు డాబా గార్డెన్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో బుధవారం సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ ఆశయాలతో అయితే దాన్ని స్థాపించారో మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది అన్న ఆలోచన దృక్పథంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి 2 కళ్ళుగా, 2 చక్రాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని రామ్ మనోహర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజ్వాదీ పార్టీ స్థాపించడం జరిగింది. అంబేద్కర్ గారు అయితే రామ్ మనోహర్ గారు ఇద్దరు కూడా పోరాడారు. వారు చెప్పిన ఒక చిన్న లైన్ ని మనం తీసుకుంటే, ఒక సంఘం కానీ ఒక పార్టీ కానీ పురోగతి అంటే డెవలప్మెంట్ మనం దేనిని బట్టి చూడొచ్చు అంటే ఆ సంఘంలో, ఆ పార్టీలో మహిళల పురోగతిని బట్టే మనం ఆ పార్టీ డెవలప్మెంట్ ని చూడొచ్చు అని చెప్పారు భీమరావు అంబేద్కర్ గారు కానీ, రామ్ మనోహర్ లోహియా గారు కానీ. సో అంతటి క్లిష్టమైన బాధ్యతని ఈరోజు మన జాలాది విజయ గారు తీసుకున్నారు. దానికి సమర్థవంతులు కూడా. ఒకసారి మనం ఆమె క్వాలిఫికేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, అనుకున్న నిబద్ధత, అనుకున్న మనం జీవీఎంసీ 6వ వార్డు ఎండ్ల మల్లేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. పిఎంపురం లాస్ట్ బస్ స్టాప్ షిరిడి సాయి సమేత ఎండ్ల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ స్వామివారిని మారువీధుల్లో ఊరేగించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మధురవాడ, పిఎంపాలెం, బకవానిపాలెం, హారిచ్ కాలనీ, లక్ష్మీవాన్పాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. జగదంబ కూడలి సమీపంలో ఇండస్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.